అందరికీ వందనాలు. పరిశుద్ధ వారంలో మనము అత్యంత నిగూఢమైన రోజుకు చేరుకున్నాం. అదే పరిశుద్ధ శనివారం. శుక్రవారం శిలువ మరణం తర్వాత ఆదివారం పునరుద్ధానానికి ముందు మధ్యలో ఉన్న ఈ రోజును లోకం నిశ్శబ్ద శనివారం అని పిలుస్తుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక గొప్ప యుద్ధం జరిగింది. యేసు దేహం సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలో ఉన్న బందీలకు ఆయన ఏం ప్రకటించారు? ఈ వీడియోలో మనము శనివారం నాటి మర్మాలను విశ్లేషిద్దాం. శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు యూదులకు విశ్రాంతి దినం, అంటే సబ్బాతు. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. అందుకే శిష్యులు, స్త్రీలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. పరిసయ్యులు మరియు శాస్త్రులు పిలాతు వద్దకు వెళ్లి, ఆ వంచకుడు తాను బ్రతికి ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని చెప్పాడు కాబట్టి శిష్యులు వచ్చి దేహాన్ని దొంగలించకుండా సమాధికి కాపలా పెట్టండి అని కోరారు. దీన్ని మనము మత్తయి సువార్త 27 అధ్యాయంలో 62 నుండి 66 వచనాల వరకు చూడవచ్చు. సమాధి రాయికి రోమన్ ముద్ర అంటే సీల్ వేశారు మరియు ఒక సైన్యపు వ్యక్తిని కావలి ఉంచారు. మనుషులు తమ శక్తితో దేవుని కార్యాలని ఆపాలని చూసిన రోజు ఇదే. బైబిల్ పండితులు మరియు ప్రాచీన చర్చి ఫాదర్స్ ప్రకారం ఈ రోజున యేసయ్య పాతాళానికి అంటే హేడీస్ లేదా షియోల్ అనే ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఆత్మలో వెళ్లి చెరలోనున్న ఆత్మలకు ప్రకటించినని 1 పేతురు 3వ అధ్యాయం 19లో మనము చూడవచ్చు. పాత నిబంధన కాలంలో చనిపోయిన నీతిమంతులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంటి వారు మెస్సియ రాక కోసం వేచి చూస్తున్నారు. యేసు అక్కడికి వెళ్లి వారికి రక్షణ వార్తను ప్రకటించి మరణం యొక్క తాళపు చెవులను స్వాధీనం చేసుకున్నారు. మనము సిఎస్ఐ చర్చెస్ లో, క్యాథలిక్ చర్చెస్ లో చాలా వరకు అపోస్తుల విశ్వాస సూత్రం అనే దాన్ని చదువుతారు. దీంట్లో ఆయన చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను అన్న వాక్యాన్ని మనము చదువుతాము. ఇది శనివారం నాటి అతిపెద్ద ఆత్మీయ సంఘటన. యోనా 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగలం కడుపులో ఉన్నట్లు మనుష్య కుమారుడు 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును అని మత్తయి 12:40లో మనము చూడవచ్చు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనములో నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు అన్న ప్రవచనం శనివారం సమాధిలో నెరవేరింది. ఆయన దేహం సమాధిలో ఉన్న అది కుళ్ళిపోలేదు. మొదటి ఆదాము 6వ రోజున సృష్టించబడి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. రెండవ ఆదామైన యేసుక్రీస్తు కూడా 6వ రోజున పని ముగించి 7వ రోజున సమాధిలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు శిష్యులకు చీకటి రోజు. వారి నిరీక్షణ కోల్పోయారు. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన పని చేయడం లేదని అర్థం కాదు. సమాధి లోపల పునరుద్ధాన శక్తి అనేది సిద్ధమవుతోందని అర్థము. మన జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన మన కోసం ఒక గొప్ప కార్యాన్ని అంటే ఒక పునరుద్ధానాన్ని సిద్ధం చేస్తున్నాడని అర్థము. పరిశుద్ధ శనివారం అనేది దుఃఖానికి మరియు సంతోషానికి మధ్య ఉన్న వంతెన. లోకం దృష్టిలో యేసు ఓడిపోయి సమాధిలో ఉన్నాడు. ఎంతో మంది ఆయనని వక్రీకరిస్తున్న వారిని ఈ కాలంలో కూడా మనము చూస్తూనే ఉన్నాము. నిన్న గుడ్ ఫ్రైడే రోజు కూడా ఎంతో మంది ఆయనని ఎగతాళి చేస్తూ, సిగ్గుపరుస్తూ ఎన్నో పోస్టులు పెట్టడం కూడా నేను చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఆత్మీయ లోకంలో ఆయన మరణాన్ని జయించి విజయకేతనం ఎగరవేస్తున్నాడు. రేపు ఉదయాన్నే మరణాన్ని గెలిచిన మహోన్నతుని పునరుద్ధాన గాథను చూద్దాం. ఈస్టర్ సండే రోజున కూడా వీడియో కోసం వేచి ఉంటారని విశ్వసిస్తున్నాను. ఈ వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.